నేను మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తానో లేదో తెలీదు. మేబీ ఈసారి వచ్చేప్పుడు శవపేటికలో వస్తాయేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ నా శవాన్ని తాతగారి పక్కనే పూడ్చిపెట్టండి. ఎగ్జాక్ట్గా ఇవే లైన్స్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు శామ్ అబ్రహాం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. ఆస్ట్రేలియాలో వైఫ్ అండ్ కొడుకుతో హ్యాపీగా ఉండే శామ్ ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడు అని ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆగస్టు 2015 ఆస్ట్రేలియా. శామ్ అబ్రహాం అండ్ అతని వైఫ్ సోఫీ ఇద్దరు కూడా మెల్బోర్న్ లోనే జాబ్స్ చేస్తూ అక్కడే సెటిల్ అయ్యారు. కానీ ఇద్దరు కూడా కేరళ నుండే కాబట్టి ఎవ్రీ ఇయర్ కొన్ని రోజులు ఫ్యామిలీతో గడపడానికి కేరళ వచ్చేవాళ్ళు. అలాగే 2015 ఆగస్టులో కూడా వచ్చారు. అలా వచ్చినప్పుడు అతను చాలా నార్మల్ గానే అందరితో ఉన్నాడు. కానీ సడన్ గా ఏమైందో మరి శామ్ అందరితోనూ మరీ ఎక్కువ ప్రేమగా ఉండడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ వాళ్ళని కలుస్తానో లేదో అన్నట్టు. ఆ టైంలోనే అతను ఇలా చనిపోతా ఏమో అన్నట్టు కూడా మాట్లాడాడు. దాంతో డౌట్ వచ్చిన అతని పేరెంట్స్ సోఫీని అడిగారు ఏమైంది అని చెప్పి. సోఫీ ఎవరంటే శామ్ చిన్నప్పటి నుండి లవ్ చేసి పెళ్లి చేసుకున్న తన వైఫ్. అండ్ సోఫీ కూడా శామ్ తో పెళ్లి ఒప్పుకోకపోతే చనిపోతా అని చెప్పిన అమ్మాయి. సో ఆమెని ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా, లేదంటే మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారని అడిగారు. కానీ అలాంటిది ఏమీ లేదు అని చెప్పింది ఆమె. అండ్ ఈ కపుల్ కూడా చాలా నార్మల్ గానే ఉన్నారు. కొన్ని డేస్ ఉండి మళ్ళీ తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. సడన్ గా ఆస్ట్రేలియా నుండి కేరళకి కాల్ వచ్చింది. శామ్ గుండెపోటుతో చనిపోయాడు అని చెప్పి. ఎవ్వరికి ఏం అర్థం కాలేదు. హెల్దీగానే ఉండే శామ్ కేవలం 33 years లోనే ఎందుకు చనిపోయాడు అనుకునే లోపే అతని శవం ఇంటికి రావడం అండ్ దాన్ని పూడ్చిపెట్టడం అంతా కూడా జరిగిపోయింది. శామ్ వాళ్ళ పేరెంట్స్ ఇది మొత్తం కూడా వాళ్ళ కర్మ అనుకుంటూ రెగ్యులర్ గా సోఫీతో మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. కానీ సడన్ గా సోఫీ కూడా కాల్ చేయడం మానేసింది. డేస్ గడుస్తున్నా కానీ ఆమె గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో శామ్ వాళ్ళ పేరెంట్స్ కంగారు పడి ఆస్ట్రేలియాలో ఉన్న సోఫీ సిస్టర్ కి కాల్ చేశారు. విషయం మొత్తం చెప్తే ఆమె చెప్పిన ఆన్సర్ విని వాళ్ళు షాక్ అయ్యారు. ఏంటంటే సోఫీని పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా శామ్ ని చంపిన కేసులో అని. అసలు ఎవరు ఈ శామ్ అండ్ సోఫీ? శామ్ చనిపోతున్నట్టు అతనికి ముందే తెలుసా? ఎలా తెలిసింది? అతను చనిపోవడానికి రీజన్ ఏంటి? ఒకవేళ అతనిది హత్య అయితే ఎందుకని జరిగిన 10 months తర్వాత సోఫీని అరెస్ట్ చేశారు? ఆమెకి దీనికి సంబంధం ఏంటి? ఎలా పోలీసులు ఈ కేసుని సాల్వ్ చేశారు? ఇది ఒక లవ్ స్టోరీ, ఒక లవ్ ఫెయిల్యూర్ స్టోరీ అండ్ ఒక లవ్ బిట్రేయల్ స్టోరీ. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజు రోజుకి గ్రో అవుతున్నాం. చిన్నగా వేస్తున్న ఈ అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన ఫస్ట్ టార్గెట్ చిన్నదే పెట్టుకుందాం, 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా 10K రీచ్ అవుదాం. అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. అండ్ లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. 1981 కేరళ. థామస్ అండ్ మేరీకి పుట్టిన అతను శామ్ అబ్రహాం. వీళ్ళది చాలా నార్మల్ ఫ్యామిలీ. అతని ఫాదర్ వ్యవసాయం చేసేవాళ్ళు అండ్ ఎడ్యుకేటెడ్ కూడా. అండ్ శామ్ ని కూడా బాగా చదివించాలి అనుకున్నారు. అయితే వీళ్ళు రెగ్యులర్ గా దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు. అండ్ వీళ్ళతో పాటు శామ్ ని కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు. దాంతో శామ్ కూడా చర్చికి అలవాటు పడ్డాడు. అండ్ ఫ్రీక్వెంట్ గా వెళ్తూ చర్చ్ యాక్టివిటీస్ లో చాలా బాగా పార్టిసిపేట్ చేసేవాడు. అయితే ఒక రోజు చర్చ్ లో ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు సాంగ్ పాడే టైంలో అతనితో పాటు ఆ సాంగ్ పాడే గ్రూప్ లో ఉన్న ఇంకో అమ్మాయి పేరు సోఫీ. అదే ఫస్ట్ టైం శామ్ సోఫీని చూడడం. వాళ్ళ వయసు చిన్నదైనా కానీ శామ్ కి ఏదో తెలియని ఒక ఫీలింగ్. ఈ సాంగ్ పాడుతున్నంతసేపు కూడా ఆ వైట్ డ్రెస్ లో ఏంజెల్లా కనిపిస్తున్న సోఫీని చూస్తూనే ఉన్నాడు. ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసింది సోఫీ ఎవరో కాదు, వాళ్ళ ఇంటికి దగ్గరలోనే కొత్తగా వచ్చిన ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఫ్యామిలీలో ఉండే అమ్మాయి అని చెప్పి. నెక్స్ట్ ఫ్యూ డేస్ లోనే శామ్ సోఫీతో మాట్లాడేశాడు. అండ్ చాలా తక్కువ టైంలోనే ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. స్కూల్ ఏజ్ లో ఫ్రెండ్షిప్ గా స్టార్ట్ అయిన వీళ్ళ జర్నీ ఏజ్ పెరిగే కొద్దీ లవ్ గా మారింది. ఎగ్జాక్ట్ గా ఏ ఏజ్ లో రిలేషన్షిప్ లోకి వెళ్ళారో తెలియదు కానీ చిన్న ఏజ్ లోనే రిలేషన్షిప్ లో కూడా వెళ్ళారు అని మాత్రం కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత శామ్ ఏమో తన హైయర్ స్టడీస్ కోసం అని చెప్పి తమిళనాడులోని దిండిగల్ వెళ్లాల్సి వచ్చింది. సోఫీ ఏమో గ్రాడ్యుయేషన్ కోసం మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆఫ్ కేరళలో జాయిన్ అయింది. అండ్ నెక్స్ట్ ఇదే కాలేజెస్ లో శామ్ MBA వరకు కంప్లీట్ చేశాడు. అండ్ సోఫీ ఏమో MSc కంప్లీట్ చేసింది. నెక్స్ట్ జాబ్స్ రాగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. శామ్ చాలా కష్టపడి ఒమాన్ లో ఉన్న లూలు ఎక్స్చేంజ్ లో జాబ్ తెచ్చుకున్నాడు. అండ్ జాబ్ కోసం అని చెప్పి ఒమాన్ షిఫ్ట్ అయ్యాడు. సోఫీ ఏమో బెంగళూరులో IT జాబ్ జాయిన్ అయింది. ఇద్దరు కూడా జాబ్స్ లో జాయిన్ అయిపోయారు కాబట్టి ఇంకా ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడదామని డిసైడ్ అయ్యారు. ఫస్ట్ సోఫీ వాళ్ళ ఇంట్లో చాలా ఈజీగా ఒప్పుకున్నారు. కానీ శామ్ వాళ్ళ ఇంట్లో మాత్రం శామ్ ఫాదర్ దీనికి అసలు ఒప్పుకోలేదు. ఆయనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే సోఫీ వీళ్ళ ఫ్యామిలీలో సెట్ అవుద్దా లేదా అని. అండ్ ఇంకో విషయం, సోఫీ
సోఫీ వాళ్ళ ఫాదర్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అని చెప్పి. అదేంటి ఫాదర్ రిటైర్డ్ ఆర్మీ అయితే పెళ్లికి ఒప్పుకోకపోవడం ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? యాక్చువల్లీ కేరళలో ఏంటంటే కొన్ని ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ ఆర్మీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అంటే కొంచెం ఆలోచిస్తారు. దానికి వాళ్ళ రీజన్స్ చాలా ఉండొచ్చు, కానీ మేజర్ రీజన్ అయితే మాత్రం ఆర్మీ వాళ్ళు కదా, సో ఫ్యామిలీ కొంచెం ఫాస్ట్ పేస్ లో ఉంటది, సో వీళ్ళతో మ్యాచ్ కాలేరు అనుకుంటారు. అండ్ నాకు తెలిసినంత వరకు ఇదే రీజన్. ఒకవేళ మీకు ఇంకేమైనా రీజన్స్ తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి, తెలుసుకుందాం. అయితే ఇలా ఒప్పుకోవట్లేదు అని చెప్పి సోఫీనే డైరెక్ట్ గా శామ్ వాళ్ళ ఇంటికి వచ్చి నేను చేసుకుంటే శామ్ నే పెళ్లి చేసుకుంటా, లేదు అంటే ఇలాగే ఉండిపోతా, లేకపోతే అసలు ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోతా, అంత ఇష్టం నాకు శామ్ అంటే, ప్లీజ్ మా పెళ్లికి ఒప్పుకోండి అని బ్రతిమాలింది. ఆల్మోస్ట్ 1 year నడిచిన డిస్కషన్స్ తర్వాత ఫైనల్లీ 2 ఫ్యామిలీస్ కూడా ఒప్పుకున్నాయి. 2008 లో వీళ్ళిద్దరికి పెళ్లి చేశారు. బట్ స్టిల్ శామ్ ఎక్కడో ఒమాన్ లో ఉంటున్నాడు, సోఫీ ఏమో బెంగళూరులో. అండ్ 2009 లో వీళ్ళకి బాబు కూడా పుట్టాడు. శామ్ వాళ్ళ పేరెంట్స్ సోఫీని ముందు యాక్సెప్ట్ చేయలేదు కదా, కానీ ఇప్పుడు ఆమె వీళ్ళకి ఒక కూతురులాగా అయిపోయింది. శామ్ తో అయినా మాట్లాడకుండా ఉంటున్నారు, కానీ సోఫీతో మాత్రం మాట్లాడకుండా ఉండట్లేదు. ఇంకో పక్కన శామ్ ఏమో సోఫీని ఒమాన్ వచ్చేయచ్చు కదా, ఇక్కడ ఏదో ఒక జాబ్ చూసుకుందాం, ముగ్గురం కలిసి ఉందామని పిలుస్తున్నాడు. కానీ సోఫీకి ఒమాన్ అంటే ఎందుకో వెళ్ళడం ఇష్టం లేదు. అయితే ఇదే టైంలో సోఫీ వాళ్ళ సిస్టర్ సోనియా ఆస్ట్రేలియాలో నర్స్ గా సెటిల్ అయింది. ఆమె ఏంటంటే ఆస్ట్రేలియాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, నేను చూసుకుంటా, నువ్వు బాబు ఇక్కడికి వచ్చేయండి అని చెప్పి తనే హెల్ప్ చేసి వీళ్ళని ఆస్ట్రేలియా తీసుకెళ్ళింది. అండ్ యాక్చువల్లీ శామ్ కి ఇది ఇష్టం లేదు. బట్ వన్స్ సోఫీ ఆస్ట్రేలియా వెళ్ళిపోయాక ఇతను కూడా తను పనిచేసే ఎక్స్చేంజ్ కంపెనీలో ఒక బ్రాంచ్ ఆస్ట్రేలియాలో ఉంది అని తెలుసుకుని అక్కడికి ట్రాన్స్ఫర్ కోసం అని చెప్పి చాలా ట్రై చేసి ఫైనల్ గా 2011 లో వాళ్ళ 3 years లాంగ్ డిస్టెన్స్ మ్యారేజ్ కి ఎండ్ కార్డ్స్ వేస్తూ ఫ్యామిలీ రీయూనైట్ అయింది. ఇక్కడ చాలా హ్యాపీగా ఉండే వీళ్ళు అప్పుడప్పుడు ఇండియా వచ్చి ఫ్యామిలీస్ ని కలిసి వెళ్లేవాళ్ళు. అలాగే 2015 ఆగస్ట్ లో కూడా వచ్చారు. అలా వచ్చినప్పుడే శామ్ చాలా ఆడ్ గా బిహేవ్ చేశాడు అని చెప్పి ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు. అండ్ వన్స్ మెల్బోర్న్ రీచ్ అయ్యాక వీళ్ళంతా కూడా నార్మల్ గానే ఉన్నారు. అయితే అక్టోబర్ 12, 2015 నైట్ న యాజ్ యూజువల్ ఆఫీస్ అయిపోయి ఇంటికి వచ్చిన శామ్ చాలా టైర్డ్ గా ఉంది అంటే సోఫీనే అతనికి అవకాడో మిల్క్ షేక్ ని చేసి ఇచ్చింది. అది తాగి నిద్రపోయారు ఇద్దరు కూడా. మార్నింగ్ యాజ్ యూజువల్ లేచిన సోఫీ నిద్ర మత్తులోనే శామ్ ని లేపడానికి చూసింది, కానీ అతను లెగట్లేదు. మేబీ డీప్ స్లీప్ లో ఉన్నాడేమో, మళ్ళీ వచ్చి లేపుదామని తను లేచి కిచెన్ లోకి వెళ్లి కాఫీ తీసుకుని మళ్ళీ వచ్చింది లేపడానికి. ఎంత పిలుస్తున్నా కానీ పలకపోవడంతో అతన్ని పట్టుకుని లేపడానికి ట్రై చేసింది, కానీ రెస్పాన్స్ లేదు. ఒక్కసారిగా సోఫీ గట్టిగా అరిచింది, గట్టిగా ఏడుస్తుంది. అవి వినిపించిన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్ గా అక్కడికి వచ్చేసారు. అండ్ చూస్తే బెడ్ మీద ఉన్న శామ్ ని పట్టుకుని సోఫీ ఏడుస్తుంది. వాళ్ళు అంబులెన్స్ కి కాల్ చేశారు. మెడికల్ టీం వచ్చి అతనికి సిపిఆర్ చేసి కాపాడడానికి ట్రై చేసింది, కానీ సాడ్లీ అప్పటికే శామ్ చనిపోయాడు. ఇన్ని ఇయర్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న తన ప్రేమ చనిపోవడం చూసిన సోఫీ ఆపుకోలేకపోయింది. తన కొడుకుని పట్టుకుని పక్కనే నిల్చునిపోయింది. కేవలం 33 years ఏజ్ ఉన్న తన హస్బెండ్ కి గుండెపోటు రావడం ఏంటి అని అందరినీ క్వశ్చన్ చేస్తుంది. ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు. పక్కన వాళ్ళ సపోర్ట్ అండ్ ఆస్ట్రేలియాలో ఉన్న మలయాళం ఫౌండేషన్ హెల్ప్ తో జరిగిన 3rd డే అంటే అక్టోబర్ 15th ముందు సోఫీని అండ్ ఆ బాబుని ఇండియాకి పంపించారు. న్యూస్ తెలిసిన వాళ్ళ పేరెంట్స్ కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఫైనల్ గా ఈ ఫౌండేషన్సే ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యాక 18th October శామ్ శవాన్ని కాఫిన్ లో కేరళ పంపించింది. అయితే శామ్ ని ఇంటి దగ్గరలోనే పూడ్చిపెట్టారు. సోఫీ మాత్రం ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే ఉండి నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉంది. ఆమెని ఓదార్చడానికి ట్రై చేసినా కానీ ఆమె ఆగట్లేదు. ఎంతైనా ప్రేమ కదా. ఇప్పుడు తన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1 ఇక్కడే ఉండిపోవడం, 2 ఇప్పుడు బాబు ఫ్యూచర్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళిపోయి తన జాబ్ లో జాయిన్ అవ్వడం. ఆమె సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంది. అండ్ దీనికి శామ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎలాంటి అడ్డు చెప్పలేదు. ఎందుకు అంటే మేబీ అక్కడ అలవాటు పడిన ప్లేస్ కదా, కొంచెం సెట్ అవుద్దిలే అనుకున్నారు. ఆమె ఆస్ట్రేలియా వచ్చినప్పటి నుండి ప్రతి వీకెండ్ కూడా శామ్ వాళ్ళ పేరెంట్స్ తో కాల్ మాట్లాడేది. అయితే అలాగే ఆల్మోస్ట్ 10 months గడిచిపోయాయి. ఆగస్ట్ 12 తర్వాత ప్రతి వీక్ కూడా శామ్ వాళ్ళ పేరెంట్స్ సోఫీ కాల్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు, కానీ కాల్ మాత్రం రాలేదు. ఒక 2 weeks చూశాక వాళ్ళే కాల్ చేశారు, కానీ సోఫీ కాల్ ఆన్సర్ చేయట్లేదు. ఏమైంది అని కంగారు పడి సోఫీ వాళ్ళ సిస్టర్ సోనియాకి కాల్ చేస్తే తను చెప్పిన ఆన్సర్ సోఫీని పోలీసులు అరెస్ట్ చేశారు అని. ఏమైంది అని డీటెయిల్ గా కనుక్కుంటే శామ్ ని చంపిన కేసులో సోఫీని అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టారు అని తెలిసింది. ఏంటి ఇంతలా ప్రేమించిన సోఫీ శామ్ ని ఎందుకు చంపాలి అనుకుంది? అసలు పోలీసులు ముందు గుండెపోటు అని చెప్పి ఇప్పుడు ఎందుకని సోఫీని అరెస్ట్ చేశారు? ఏం అర్థం కావట్లేదు కదా మీకు కూడా. ఇక్కడే మనకి తెలియని ఇంకో సోఫీ సైడ్ గురించి పోలీసులు కనిపెట్టారు. శామ్ చనిపోయినప్పుడే బేసిక్ అటాప్సీలో
అతని బాడీలో సైనైడ్ ఉంది అని తెలిసింది. అండ్ దీని తర్వాత టాక్సికాలజీ రిపోర్ట్లు కూడా తెప్పిస్తే అందులో కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. కానీ మరి ఎందుకు పోలీసులు చెప్పలేదు అంటే యాక్చువల్గా ఆస్ట్రేలియాలో మిస్టర్ బిగ్ ఇన్వెస్టిగేషన్ అని ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్ ని 1983 నుండి కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు శామ్ చనిపోయింది సైనైడ్ వల్ల అని తెలిసింది, కానీ అది చేసింది ఎవరు అని చూడడానికి ఆ రోజు క్రైమ్ సీన్ లో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ని ముందుకు తీసుకెళ్లడానికి ఎలాంటి లీడ్ కూడా లేదు. కానీ ఆ చేసింది శామ్ కి క్లోజ్ గా ఉండే వాళ్ళే అయి ఉంటారని చెప్పి పోలీసులకి డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇతనిది న్యాచురల్ చావు కాదు, హత్య అని పోలీసులు అఫీషియల్ గా ఇన్వెస్టిగేషన్స్ చేస్తే చంపిన అతను అలర్ట్ అయిపోతాడు. సో దానికోసం ఇది నార్మల్ గానే జరిగింది అన్నట్టు ఉంటూనే పబ్లిక్ కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అండ్ ఇందులో పోలీసులు సస్పెక్ట్ లిస్ట్ లో ఉన్న అందరినీ కూడా ఫ్రెండ్స్ లాగా కలుస్తూ ఎంక్వైరీ చేస్తారు. సో ఇలా పోలీసులు ఈ మిస్టర్ బిగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో ఆస్ట్రేలియాకి రిటర్న్ వచ్చిన సోఫీ 15 days లోనే శామ్ అకౌంట్ లో ఉన్న మనీని సోఫీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంది. అండ్ దీని తర్వాత ఆమె అకౌంట్ నుండి ఇంకో అకౌంట్ కి కొంత మనీ ట్రాన్స్ఫర్ చేసింది. ఇది జస్ట్ నార్మల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే అనుకున్నారు పోలీసులు. దీని తర్వాత 5 months కి శామ్ కార్ వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయినట్టు తెలిసిన పోలీసులు ఆ పర్సన్ నేమ్ చూస్తే అరుణ్ కమల్ హాసన్. ప్రీవియస్ గా పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పా కదా, అది కూడా ఇతని అకౌంట్ కి అయ్యింది. సో పోలీసులకి డౌట్ వచ్చి ఇద్దరిని అబ్జర్వేషన్ లో పెట్టారు. వీళ్ళిద్దరూ కూడా చాలా సార్లు కలుస్తూనే ఉన్నారు. అండ్ ఇన్ఫాక్ట్ చాలా సీక్రెట్ గా కలుస్తున్నారు. కలిసినప్పుడు ఫ్రెండ్స్ లా కాకుండా లవర్స్ లానే బిహేవ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ఇద్దరు ఒక్క మంత్ లోనే 100 hours ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారు. కానీ ఇవి సరిపోవు. ఎందుకు అంటే శామ్ చనిపోయాక సోఫీ ఇతనికి క్లోజ్ అయి ఉండొచ్చు అని ఇంకో పాసిబిలిటీ కూడా ఉంటది కదా. దాంతో ఒక పోలీస్ ఆఫీసర్ అరుణ్ కి క్లోజ్ అయ్యాడు. డైలీ బార్ లో కలుస్తూనే ఉన్నాడు. ఫైనల్ గా ఒక రోజు అరుణ్ ఓపెన్ అయ్యాడు. అతను ఒక పర్సన్ ని చంపేశాడు అని, అది పోలీసులు కనిపెట్టలేకపోయారు అని చెప్పి గర్వంగా చెప్పుకున్నాడు. పోలీసులు వెంటనే అతని మొబైల్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అతన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది మొత్తం స్టోరీ. యాక్చువల్లీ అరుణ్ ఎవరో కాదు, సోఫీ కాలేజ్ మేట్. 2003 టైంలో అనుకుంటా శామ్ MBA చేస్తున్నప్పుడు సోఫీ MSc చేస్తుంది అని చెప్పా కదా. అయితే ఇద్దరు వేరే వేరే కాలేజెస్. ఆ టైంలో సోఫీకి పరిచయం అయిన అతను ఈ అరుణ్. వీళ్ళు ఇద్దరు కూడా ముందు ఫ్రెండ్స్ లానే స్టార్ట్ అయ్యారు. కానీ టైం గడిచే కొద్దీ సోఫీనే అరుణ్ కి ప్రపోజ్ చేసింది. అండ్ అరుణ్ కి అసలు శామ్ అనేవాడు ఒకడు ఉన్నాడు అనే విషయం కూడా తెలియదు. అలా మేనేజ్ చేసింది సోఫీ. అండ్ ఈవెన్ బెంగళూరులో కూడా సోఫీ అండ్ అరుణే కలిసి తిరిగేవాళ్ళు. ఇన్ఫాక్ట్ అతని కోసమే బెంగళూరులో జాబ్ తెచ్చుకుంది. బట్ ఫైనల్లీ జాబ్ అవి తెచ్చుకున్న తర్వాత శామ్ వచ్చి ఈమెని పెళ్లి చేసుకుందామని అడిగినప్పుడు సోఫీ మొత్తం విషయం అరుణ్ కి చెప్పేసి అతన్ని అన్నిట్లో బ్లాక్ చేసేసింది. ఈ విషయాలు ఏమీ కూడా శామ్ కి చెప్పకుండా శామ్ వాళ్ళ ఇంట్లో వీర ప్రేమికురాలుగా యాక్ట్ చేసి శామ్ ని పెళ్లి చేసుకుంది. అండ్ పెళ్లి తర్వాత కొన్ని మంత్స్ కే అరుణ్ ని కలవడం కూడా మళ్ళీ స్టార్ట్ చేసింది. అండ్ ఇదే టైంలో అరుణ్ కి కూడా పెళ్లి జరిగింది. ఇతని పెళ్లి తర్వాత తను దూరం అయ్యాడు. బట్ సోఫీ ఆస్ట్రేలియా వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? మీరు గెస్ చేసింది కరెక్టే. అరుణ్ అక్కడే ఉన్నాడు తన ఫ్యామిలీతో. సో అందుకే ఆమె హస్బెండ్ శామ్ ఎంత అడుగుతున్నా కానీ ఒమాన్ వెళ్లకుండా అరుణ్ కోసం అని చెప్పి సోనియా హెల్ప్ తో ఆస్ట్రేలియా వెళ్ళింది. ఒక 1 year పైనే వీళ్ళ ఇల్లీగల్ అఫేర్ బానే నడిచింది. బట్ ఎప్పుడైతే శామ్ ట్రాన్స్ఫర్ తీసుకుని ఆస్ట్రేలియా వచ్చాడో అప్పుడు వీళ్ళ ఇద్దరికి కలవడం కుదరడం లేదు. దాంతో ఆల్మోస్ట్ 7 months ఇద్దరు కూడా అస్సలు కలవలేదు. కానీ మళ్ళీ స్లోగా ఇద్దరు సీక్రెట్ గా కలవడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైనా సరే బయట పడాల్సిందే కదా. అలాగే ఒక రోజు అరుణ్ తో మిడ్ నైట్ ఫోన్ లో ఆడ్ గా మాట్లాడడం చూసిన శామ్ సోఫీని క్వశ్చన్ చేశాడు. దీని తర్వాత చాలా పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవ మొత్తంలో సోఫీ చాలా ఏడ్చి ఇంకోసారి ఇలా చేయను, తప్పయింది అని బ్రతిమాలింది. ఎంతైనా చిన్నప్పటి నుండి ప్రేమించిన అమ్మాయి కదా. శామ్ ఫర్గివ్ చేశాడు. దాని తర్వాత ఒక రోజు అరుణ్ ఎవరు అని చెప్పి సోఫీ చూపించింది. అప్పుడు శామ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకు అంటే ఇలా దొరకడానికి 3 months ముందు అరుణ్ ని తన కారులో ఎవరో అటాక్ చేశారు. ఆల్మోస్ట్ చంపడానికి చూశారు. కానీ శామ్ ఫైట్ చేసి తప్పించుకున్నాడు. ఆ ఫైట్ లో అతని ఫేస్ చూశాడు. ఇప్పుడు సోఫీ చూపించిన అదే ఫేస్ అప్పుడు శామ్ ని చంపడానికి చూసిన అతను. ఈ విషయాన్ని శామ్ సోఫీతో కూడా చెప్పాడు. బట్ చెప్పి వదిలేశాడు. కానీ తనని ఎక్కువ క్వశ్చన్ చేసి ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు. అండ్ ఈ ఇన్సిడెంట్ వల్లే మేబీ శామ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తను చనిపోతాడేమో అన్నట్టు చెప్పాడు. అయితే సోఫీ అండ్ అరుణ్ ఇద్దరు కలవడానికి ఇబ్బంది అవుతుంది అని శామ్ ని చంపేయడానికి ప్లాన్ చేశారు. October 12th నైట్ న శామ్ కి
మత్తు మందు కలిపిన మిల్క్ షేక్ని ఇచ్చింది సోఫీ. అలా మత్తులో నిద్రపోయిన శామ్ని చంపడానికి ఆల్రెడీ ఆ ఇంట్లో దాక్కున్న అరుణ్ బయటకు వచ్చి సైనైడ్ కలిపిన ఆరెంజ్ జ్యూస్ని అతని గొంతులో పోసారు ఇద్దరు కలిసి. చనిపోయిన తర్వాత శామ్ శవం పక్కనే చనిపోయాడు అని తెలిసే ఆ రాత్రంతా పడుకునుంది సోఫీ. నెక్స్ట్ డే మార్నింగ్ అందరినీ నమ్మించి యాక్టింగ్ చేసింది. పోలీసులకి డౌట్ రాలేదని చెప్పి వీళ్ళిద్దరూ నార్మల్ గా తిరిగేశారు అండ్ పోలీసులకి దొరికిపోయారు. అయితే అరుణ్ ఏమో సోఫీని తప్పించడానికి నేనే మొత్తం చేశా, ఆ రోజు మత్తు మందు సోఫీకి కూడా కలిపిచ్చా అని చెప్పాడు. బట్ సోఫీ మాత్రం లేదు లేదు, అరుణ్ అసలు ఇలా చేస్తున్నట్టు నాకు తెలియదు, ఒకవేళ చేస్తున్నా అని చెప్తే నేను అతన్ని ఆపేదాన్ని అన్నట్టు యాక్టింగ్ చేసింది మళ్ళీ. కానీ కోర్ట్ అది నమ్మలేదు. సోఫీకి మత్తు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ చంపింది అరుణే అని తెలిసి కూడా అతనితోనే ఉంటుంది అంటే ఈమెకి రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఈమె ఖచ్చితంగా శామ్ ని చంపాలి అని అనుకుంది అని చెప్పి అరుణ్ కి 27 years అండ్ సోఫీకి 22 years ప్రిజన్ సెంటెన్స్ వేశారు. ఆ బాబుని శామ్ వాళ్ళ పేరెంట్స్ కి అప్పగించారు. ఇలా తప్పు చేసి తప్పించుకుందాం అనుకున్న వాళ్ళు ఫైనల్ గా జైల్లో ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇలా మధ్యలో పరిచయమైన అతని కోసం చిన్నప్పటి నుండి ప్రేమించిన అతనికి ఇలా చేయడం అనే థాట్ కి నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఈమెను మించిన మహానటి ఉండదు. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ లో చెప్పండి, లెట్స్ డిస్కస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ కోసం బంగారం లాంటి ఫ్యామిలీస్ ని పాడు చేసుకోకండి. వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఛానల్ అనుకుని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద లవ్. అండ్ మీకు దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో వెంటనే కమెంట్ చేసేయండి. అండ్ ఈ కేస్ కి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. సో దాని లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా, చెక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్ లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్ ఫార్మాట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్ లో పిన్ చేసి పెట్టా, చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.